గ్రామ ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా పరిజ్ఞాన వస్తువులను పాత టీము, పాత పేపర్లు, పాత పుస్తకాలు, అగ్గిపెట్టెలు, ప్లాస్టిక్ బాటిల్స్, గాజు బాటిల్, పాత స్టీలు, అల్యూమినియం, రాగి, ఇత్తడి మరియు ముఖ్యంగా శారీ బ్యాగులు స్వచ్ఛరథం వారికి మీకు కావలసిన నిత్యావసర వస్తువులను పొందవలసినదిగా తెలియపరుస్తున్నాము. ఇట్లు గ్రామ పంచాయతీ కార్యదర్శి. ఇంట్లో ఉన్న చెత్తను పారేస్తున్నారా? ఆగండి ఒక్క క్షణం. దాంతో కూడా మీకు కావాల్సిన కొన్ని వస్తువులను కొనొచ్చు. వినడానికి వింతగా అనిపించినా ఇది నిజమే. ఏపీ ప్రభుత్వం స్వచ్ఛరథం పథకం పేరుతో ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఒక ప్రత్యేక వాహనం ప్రతి వీధిలో ఇంటింటికి తిరుగుతూ ప్రజల వద్ద ఉన్న నిరుపయోగ వస్తువులను సేకరిస్తోంది. కేవలం చెత్తను సేకరించడమే కాకుండా తెచ్చిన వస్తువులను అక్కడికక్కడే డిజిటల్ మీటర్లతో పారదర్శకంగా తూకం వేస్తున్నారు. ఆ వస్తువుల విలువకు సరిపడా డబ్బులను కానీ లేదా రోజువారీ ఇంట్లోకి అవసరమయ్యే నిత్యావసర సరుకులను కానీ స్పాట్లోనే అందజేస్తున్నారు. ఇంట్లో పనికిరాని వ్యర్థాలను వదిలించుకుంటూ వాటి ద్వారా తిరిగి ఉపయోగపడే వస్తువులను ఉచితంగా పొందటం పట్ల మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా నియంత్రించడంతో పాటు గ్రామాలు, పట్టణాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచే దిశగా స్వచ్ఛరథం కీలక పాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలోని ద్వారకా తిరుమలలో ఈ వాహనం విజయవంతంగా నడుస్తోంది. ఇంట్లో కావాల్సిన ఏదైతే సబ్బులు కానీ, షాంపూలు కానీ, అలాగే పెసర్లు, ఎలా వెరైటీగా మొత్తం టీ పొడి, ఇలా పచారీ సరుకులు అయితే మొత్తం వేస్తున్నారు. ఓవరాల్గా చిన్నపిల్లలు ఏదైతే ఉన్నారో వాళ్ళు కూడా ఏం కావాలో ఇలా కురుకురే ప్యాకెట్తో సహా వీళ్ళు అమ్మడం జరుగుతుంది. ఇది వరకు మేము పథకం చేసాం. ఈ స్క్రాప్ కొని ఉన్నాం సార్. అప్పుడైతే పెద్దోరు ఆడండి ఏమంటారు, సిస్టర్ వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళ వరకు వచ్చి తీసుకునేవారు. ఇప్పుడైతే పెద్దోళ్ళు, చిన్నోళ్ళు మొత్తం ఇప్పుడు ద్వారకాలో బ్రాహ్మణ్స్ ఉండేవారు అంటే అవి పెడితే బయట పడేసేసేవారు. ఇప్పుడు ఆరు కూడా మొత్తం దాచి మనం లిక్విడ్ అని ఇవన్నీ రావటం అవన్నీ చూసి వాళ్ళు మనకు ఫోన్ చేసి మరీ రప్పిస్తున్నారు సార్. మొత్తం ఏమన్నా మనకి ఇచ్చేస్తున్నారు సార్. ఫోన్ చేసేస్తారు సార్. మన నెంబర్ తీసుకుంటాం. మనకి ఆ రోజు లేకపోయినా సార్ ఫోన్ చేసి వచ్చి ఖచ్చితంగా వద్దని కుదరదు, మీరు తీసుకెళ్ళాలి మా దగ్గర. ఇప్పుడు దారిలో కూడా కలిసాను బ్రాహ్మణ్స్, మన సార్ గారు కూడా ఉన్నారా, మీరు ఇప్పుడు వచ్చి ఇంటికి వచ్చి సామాన్లు తీసుకెళ్ళమని చెప్పారు సార్. చాలా ఆనందంగా ఉన్నారు. ఎక్కడ పోయి అన్ని చోట్ల ఉన్నాయి, అన్ని చోట్ల ఉన్నాయి సార్. అన్ని చోట్ల మా మండలం బట్టి చాలా నేను బాగా నెంబర్ 1గా చేస్తాను సార్. వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. మళ్ళీ మీకు ర్యాంక్స్ ఉంటాయి అందులో, బాగా చేసినందుకు ఉంటుందా? మళ్ళీ బాగా వాళ్ళకి ప్రజలకు మనం అనుకూలంగా ఉంటే పిలుస్తారు సార్. మనం వెళ్ళి వాళ్ళతో కొంచెం సిరంగా అట్లా తీసుకున్నా, వాళ్ళకి చెప్పినట్టు అనుకూలత లేకపోయినా కొంచెం వాళ్ళు బాధపడతారు.